ఏపీఎంసెట్ 2024 సంబంధించి మే 18th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో చూద్దామండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే కౌన్సిలింగ్ గైడ్లైన్స్ కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా మన ఛానల్లో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. టైం టు టైం అప్డేట్స్ మీకైతే వాట్సాప్ టెలిగ్రామ్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. లింక్స్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్స్ యూస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ఇలా కౌన్సిలింగ్ సంబంధించి ప్రతిరోజు కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒక అప్డేట్ చూసినట్లయితే మే 18th షిఫ్ట్ 2 చూసినట్లయితే మనకి ఒక పేపర్ అనేది మనకి ఎలా వచ్చిందో చూద్దాం. మ్యాథ్స్లో వచ్చేసి మనకి ఈజీగా మనకి 25 బిట్స్ అయితే చేయగలిగారు మన స్టూడెంట్స్. అలానే మోడరేట్గా ఒక 40 బిట్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 65+ కొంచెం అటు ఇటుగా అయితే చేశారు. చాలామంది కొంచెం డిఫికల్ట్గా ఒక 15 బిట్స్ అయితే రావడం జరిగిందని చాలామంది చెప్తున్నారు. అలానే ఫిజిక్స్లో చూస్తే ఈజీగా 7 బిట్స్ అయితే చేసాం. అని మోడరేట్గా వచ్చేసి ఒక 13 బిట్స్ అయితే రావడం జరిగింది. డిఫికల్ట్గా మనకి 20 బిట్స్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే ఒక 2-3 బిట్స్ కొంచెం చేయగలిగారు ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు. అలానే కెమిస్ట్రీలో చూసినట్లయితే ఈజీగా ఒక 10 బిట్స్ అయితే చేయగలిగారు చూడగానే. అలానే కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములాని బట్టి. అలానే మోడరేట్గా వచ్చేసి 15 బిట్స్, అలానే డిఫికల్ట్గా వచ్చేసి ఒక 15 బిట్స్ అయితే రావడం జరిగింది. టోటల్ ఎనాలిసిస్ చూసినట్లయితే మనకి ఈరోజు షిఫ్ట్ 2 అనేది మనకి కొంచెం మోడరేట్గా అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు టెలిగ్రామ్లో ఒక పీడిఎఫ్ అయితే సెండ్ చేశాను. కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే సిడిఎఫ్ అనే పీడిఎఫ్ అయితే ఉంటుంది. అలానే ప్రీవియస్ పేపర్స్ అయితే కొన్ని అయితే మీకైతే అందులో షేర్ చేయడం జరిగింది. అవి కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈజీగా 40 బిట్స్ మీరైతే అటెంప్ట్ చేయొచ్చని ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనకైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరైతే అవి చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీడిఎఫ్స్ అని మీరైతే డౌన్లోడ్ చేసుకొని అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరైతే అటెంప్ట్స్ అయితే ఇవ్వండి. చీట్ కోడ్స్ ట్రిక్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రీవియస్ పేపర్స్ మీద యూజ్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్లో మీరు కనుక యూజ్ చేయగలిగితే మీ యొక్క స్కోరింగ్ అనేది మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. మీరు అందరూ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మంచి మాక్ టెస్ట్లు అయితే రాయండి. 2-3 నెక్స్ట్ ఎగ్జామ్ డే ఉన్న వాళ్ళు చెప్తున్నాను. 2-3 మాక్ టెస్ట్లు మీరు కనుక రాయగలిగితే మీకు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.